నమస్కారం, నవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా నవ్య ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. నూతన సంవత్సరం సందర్భంగా బోయినవారిపాలెంలో ఉత్సాహంగా పోలురాధ ఎడ్ల పోటీలను తిలకించేందుకు తరలివచ్చిన ప్రజలు, గ్రామంలో పండుగ వాతావరణం. నూతన సంవత్సరం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి ఇర్జా కార్యకర్తల సందడి. కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు. చీరాల సెయింట్ మార్క్ లూథరన్ చర్చిలో ఘనంగా నూతన సంవత్సర ప్రత్యేక ప్రార్థనలు. పెద్ద సంఖ్యలో ప్రార్థనలకు తరలి వచ్చిన క్రైస్తవ సోదరులు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేటటువంటి పోలురాధ ఎడ్ల పోటీలను నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని చీరాల మండల పరిధిలోని బోయినవారిపాలెంలో ఘనంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేటటువంటి పోలురాధ ఎడ్ల పోటీలు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా స్థాయిలో చీరాల మండల పరిధిలోని బోయినవారిపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా గ్రామంలో గడిచిన 28 సంవత్సరాలుగా ఎడ్ల పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. పోటీలలో గుంటూరు, ప్రకాశం జిల్లాలోని నలుమూలల నుంచి 28 ఎడ్ల జతలు పోటీలలో పాల్గొన్నాయి. ఎడ్ల జతలు కమిటీ వారు కేటాయించిన ఎడ్ల బండిని నిర్ణీత కాల వ్యవధిలో ఎక్కువ దూరం లాగగలిగిన మొదటి 6 ఎడ్ల జతలను ఎంపిక చేసి విజేతలుగా ప్రకటిస్తారు. అలా విజేతలుగా నిలిచిన జతలకు ప్రోత్సాహక బహుమతులను అందజేస్తున్నారు. పోటీలను తిలకించేందుకు గాను చీరాల పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో ఆ గ్రామం అంతా జనంతో కిక్కిరిసిపోయింది. దీంతో ఆ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామంలో గత 28 సంవత్సరాల నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా ఎద్దుల పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీకి పోటీ నాగుల ప్రదర్శన ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా 2 జిల్లాలకు జరుగుతుంది. పోటీలో 300 అడుగులు బారు కోర్టు ఉంటుంది. బరువు 2 క్వింటాలు బరువు వేస్తారు. 10 నిమిషాల సమయం ఉంటుంది. 6 డ్రైవర్లు ఇస్తారు. 10 నిమిషాల్లో ఎంత దూరం అయితే స్కోర్ లాగుతుందో, స్కోర్ ఎక్కువగా లాగిన దానికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. 7 బహుమతులు కలవు. ఈ రకంగా వీళ్ళు గత 28 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. గ్రామ ప్రజల సహకారంతో, కమిటీ వారి సహకారంతో, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారి సహాయంతో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా జిల్లాలో ఎన్నో చోట్ల ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పోటీ నిర్వహించడానికి ఎంతో ఖర్చు అవుతుంది. ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలు, అదేవిధంగా బయట వాళ్ళు సహకారం చేస్తేనే ఈ కార్యక్రమం ఇలా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క బండికి కూడా 6 డ్రైవర్లు ఇవ్వడం జరుగుతుంది. పందిరిపల్లిలోని మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ నివాసానికి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆమంచి అభిమానులు చేరుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ 2021 సంవత్సరంలో సుఖ సంతోషంగా ఉండాలని ఆమంచి అన్నారు. పందిరిపల్లిలోని మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ నివాసానికి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకొని ఆమంచికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా నేపథ్యంలో నూతన సంవత్సరం వేడుకలు రద్దు చేసినప్పటికీ శుక్రవారం ఉదయం నుంచే అభిమానులు పందిరిపల్లికి చేరుకొని నూతన సంవత్సరం వేడుకలలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ నివాసంలో పెద్ద పండుగ వాతావరణం నెలకొంది. చీరాల నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు రావడంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నూతన సంవత్సర కేకును ఆమంచి కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. 2020 కరోనా వలన ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, 2021 ప్రజలందరి జీవితాలలో సుఖ సంతోషాలు వెళ్లి విరవాలని ఆమంచి అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మేడిపోయిన బలరాం రెడ్డి, బక్కా శివప్రసాద్ రెడ్డి, షేక్ బాబు, మునగపాటి వెంకటేశ్వరరావు, పృథ్వీ రమేష్, శీలం శ్యాంబాబు, గలబా పరశురాం, గాత్రం ఉమామహేశ్వరరావు, పందరబోయిన కృష్ణ, గోలి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్ లూథరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్ లూథరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్లు దేవ సందేశాన్ని అందజేశారు. రాత్రి 12 గంటలు దాటిన తర్వాత నూతన సంవత్సర ప్రత్యేక ప్రార్థనలలో పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. నిత్యం కూడా జీవాన్ని సృష్టించడం, పునఃసృష్టించడం. ఆది అయినటువంటి దేవుడు జీవమైనట్లయితే ఉమ్మేక అయినటువంటి దేవుడు కూడా జీవమే.
మానవుడి యొక్క ఉనికిని కానీ ఆలోచన చేసినట్లయితే ఆ ఉనికి యొక్క గతం దేవుడిలో దాగి ఉన్నటువంటి గతం కాసి కాపాడి మరి భయంకరమైన ఈ కోవిడ్ విపత్తు నుండి కూడా మన సంఘాన్ని ఎంతో ప్రేమించి కాసి కాపాడిన త్రియేక దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ నూతన సంవత్సర ఆరాధన చేసిన ప్రియ సంఘస్థులందరికీ కూడా నా పక్షాన నా కుటుంబ పక్షాన నుండి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా PCC అండ్ LCC మరి సంఘమంతర తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈ గడిచిన సంవత్సరం కంటే కూడా అత్యధిక మేలుతో మరి ఈ నూతన సంవత్సరంలో మరి దేవుడు మన సంఘాన్ని అందరినీ దీవించి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని మరి అదేవిధంగా భగవంతుని కృప ఎల్లకాలం మరి మన సంఘం మీద ఉండాలని మరి మీ అనుదిన ప్రార్థనలో కూడా సంఘ శ్రేయస్సు కొరకు సంఘం కొరకు అనుదినం ప్రార్థిస్తూ సంఘంలో ఉన్న అనేకమైన ఇబ్బందులన్నీ తొలగిపోయి ఈ నూతన సంవత్సరం సుఖ సంతోషాలతో మనం ముందుకెళ్తూ మరి నూతన దేవాలయాన్ని కూడా మనం మంచిగా నిర్మించుకునే విధంగా దేవుడు మనకు అన్ని వేళ సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు. కార్యక్రమాలు సజావుగా జరగలేదు. అయినా కానీ మన పండుగలు మాత్రం చాలా గ్రాండ్గా చేసుకున్నాం. ప్రతి ఒక్కటి కూడా కోవిడ్ నియమ నిబంధనలకి అనుగుణంగా మనం శానిటైజేషన్ కానీ మాస్కులు కానీ ప్రతిదీ కూడా చట్ట ప్రకారంగా మనం ప్రోగ్రాం చేశాము. అలాగే సంఘస్థులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి అటెండ్ అయ్యారు. అలాగే గడిచిన సంవత్సరంలాగే ఈ 2021 కూడా మనం 2020లో మన ఆప్తుల్ని చాలామందిని కోల్పోయాం. అది చాలా బాధాకరమైన విషయం. కానీ ఈ 2021 దేవాది దేవుని ఆశీర్వాదం వల్ల అందరం బాగుండాలని చెప్పేసి చరిత్రలో ఈ రోజు ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి పరిశీలిద్దాం. రావూర్పేట శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించారు. వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ రావూరుపేటలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం ముత్తైదువులు మహిళలచే రాజ్యలక్ష్మి అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు కొత్త వాసు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా దేవస్థానంలో ధనుర్మాసంలో రాజ్యలక్ష్మి అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కమిటీ సభ్యుల సహకారంతో కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో శ్రీరామ సేవా సంఘం అధ్యక్షులు కొత్తవాసు, ఉపాధ్యక్షులు గట్టా రమేష్, పేర్లా సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి వెంకట సురేష్, సహాయ కార్యదర్శి వెంకట సుబ్బారావు, శనగపల్లి కృష్ణమోహన్ రావు, దోగుపర్తి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రావుపేట చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానంలో
రాజ్యలక్ష్మి వారికి లక్ష కుంకుమార్చన పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముత్తైదులందరూ వచ్చి ఈ కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరికి స్వామివారు ఆరోగ్య ఐశ్వర్యాలు కలగజేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ రావురుపేట చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే అన్న 15 రోజుల్లో కూడా కొన్ని కార్యక్రమాలు కూడా ఉన్నాయి. సింహాసన పాసనం, మంగళ శాసనం, కూడా వెళ్ళి గోదాదేవి కళ్యాణం, పండుగ ఈ కార్యక్రమాలన్నీ ఉన్నాయి. కూడా ఈ కార్యక్రమాలందరికీ కూడా అన్నిటికీ కూడా భక్తులందరూ వచ్చి సకాలంలో స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీదేవి భూదేవి చెన్నకేశ్వర స్వామి గుడినందు ఈరోజు అత్యంత వైభవంగా లక్ష కుంకుమార్చన జరిగింది. ఈ ధనుర్మాసం సందర్భంగా ఈ లక్ష కుంకుమార్చన జరగడం ఇది 10 సంవత్సరాల ముందు నుంచి జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మన భక్తులందరూ ముత్తైదులు తర్వాత కన్యలందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి దాతలు ఎక్కువగా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే గత 2 సంవత్సరాల నుంచి ఈ కూర్చున్న ఈ ముత్తైదులకి అన్నదాన నిమిత్తం సనపల్లి మోహన్ రావు గారు ధర్మపతి నాగమణి గారు ఈ కార్యక్రమానికి అన్నదానానికి సహకరించారు. వారికి కూడా చెన్నకేశ్వర స్వామి భూదేవి శ్రీదేవి వారు ఆయురాగ్య అక్షరాలు. రాష్ట్ర జాతీయ స్థాయిలో నేటి కరోనా సమాచారాన్ని ఒకసారి చూద్దాం. దేశంలో గడిచిన 24 గంటల్లో 21,822 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,66,674కు చేరుకుంది. ఇందులో 2,57,656 యాక్టివ్ కేసులు ఉండగా 98,60,280 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక తాజాగా 299 మంది వైరస్ కారణంగా చనిపోవడంతో దేశంలో ఇప్పటి వరకు 1,48,738 కరోనా మరణాలు సంభవించాయి. అటు గత కొద్ది కాలంగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుదల లేకపోవడం ఊరటని ఇచ్చే అంశం. అన్ని రాష్ట్రాల్లోనూ రికవరీ రేటు పెరుగుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో బుధవారం 26,139 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 2.51% తగ్గాయి. మరణాల రేటు 1.45% తగ్గింది. దేశంలో 96.4% రికవరీ రేటు చేరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోవిడ్ కంట్రోల్ రూమ్ తాజాగా కరోనా కేసుల వివరాలు వెల్లడించింది. గత 24 గంటల్లో 55,740 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 349 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు పేర్కొంది. చిత్తూరు, కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 472 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు కేసుల సంఖ్య 8,81,948కి పెరిగింది. మొత్తం 7,104 మంది మృతి చెందారు. 8,71,588 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,256 యాక్టివ్ కేసులు ఉన్నాయని తాజాగా బులెటిన్లో పేర్కొన్నారు. చీరాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పలువురు కార్యదర్శులు ఎంపీడీఓ సాంబశివరావుకు పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. చీరాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతన సంవత్సరం పురస్కరించుకొని పలువురు కార్యదర్శులు ఎంపీడీఓ సాంబశివరావుకు పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సాంబశివరావు మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రజలందరూ 2021వ సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే ప్రతి ఒక్క కార్యదర్శి తమ కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరికి జవాబుదారీతనంగా విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఈవోఆర్డి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. చీరాల మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో అయినా మండలంలోని ప్రజలందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ సంతోషంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడి ఆశీస్సులు కూడా వాళ్ళ మీద ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ తెలియజేస్తాను. రామన్నపేటలో శుక్రవారం నూతన సంవత్సర వేడుకలు మాజీ ఎంపీపీ బండ్ల తిరుమలాదేవి ఆధ్వర్యంలో డ్వాక్రా గ్రూపు మహిళలు నిర్వహించారు.
వేటపాలెం మండలం రామన్నపేట గ్రామంలో శుక్రవారం నూతన సంవత్సర వేడుకలు మాజీ ఎంపీపీ బండ్ల తిరుమలదేవి ఆధ్వర్యంలో డ్వాక్రా గ్రూప్ మహిళలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నూతన సంవత్సర కేకును కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ బండ్ల తిరుమలదేవి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ జామంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు నవరత్నాలు ప్రజలందరికీ అందే విధంగా 2021 సంవత్సరంలో కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో గుమ్మడి సుశీల, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు పేరిసెట్ల పద్మజ, డ్వాక్రా గ్రూప్ మహిళలు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వేటపాలెం మండల ప్రజలందరి తరపున, అలాగే మన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి గౌరవనీయులు శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ రోజున మా ఇంటి దగ్గర డ్వాక్రా గ్రూప్ మహిళలందరూ కలిసి ఈ రోజున 2021 జనవరి 1 కేక్ కట్ చేయడం జరిగింది. కేక్ కట్ చేసి మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము. అలాగే ఈ 2020 కరోనా మహమ్మారిని తరిమికొట్టి 2021 అందరం ఆనందంగా సుఖ సంతోషాల్లో ఉండాలని ఈ వేటపాలెం మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున ఈ 2021 మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో, అలాగే ఆయన ఆధ్వర్యంలో మన శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారి సహకారంతో ఈ సంక్షేమ పథకాలన్నీ ప్రజలందరికీ అందాలని, కరెక్ట్గా లేవో అలా ఆయన కింద ఉన్న అనుచరులు నాయకులు అందరూ కూడా ప్రజల మధ్యలో ఉండి వాళ్ళకి అందుబాటు అయ్యేటట్టు చేస్తారని, ఈ నూతన సంవత్సరం అందరికీ చాలా సంతోషంగా శుభక్షంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అదేవిధంగా మన చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి అయినటువంటి ఆమంచి కృష్ణమోహన్ గారికి ముందుగా నేను జనవరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మన ఎక్స్ ఎంపీపీ గారు బండ్ల తిరుమలదేవి గారి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలచే కేక్ కట్ చేయించి జనవరి 1 సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు 2020 అనేక అవకతవకల్ని ఎదుర్కొని కరోనా మహమ్మారిని కూడా తరిమి కొట్టడం జరిగింది. 2021 కూడా మన దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసనని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ సక్రమంగా నిర్వర్తించే విధంగా పై అధికారులు వాళ్ళకి సూచనలు ఇచ్చి అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరికీ అందే విధంగా ప్రవర్తించాలని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా ప్రజలందరి తరపున, మా డ్వాక్రా మహిళల తరపున, మా ఎక్స్ ఎంపీపీ గారి తరపున అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వార్తల్లోని ఈరోజు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. యోమెన్లోని ఆదెన్ విమానాశ్రయంలో దుండగులు మారణ హోమానికి తెగబడ్డారు. వరుస బాంబు దాడులు తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ దేశ ప్రధానమంత్రి నూతన మంత్రివర్గాన్ని లక్ష్యంగా చేరుకుని జరిపిన బాంబు దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని యోమెన్ అధికారులు తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ దాడి నుంచి ప్రధాని సహా నూతన మంత్రివర్గం సురక్షితంగా బయటపడ్డారని యోమెన్ అధికారులు వెల్లడించారు. నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వ పెద్దలకు ఘనంగా స్వాగతం పలకడానికి అధికారులు, ప్రజలు ఎయిర్పోర్టులో పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇంతలోనే ప్రధాని మోయిన్ అబ్దుల్ మాలిక్ 10 మంది మంత్రులతో వచ్చిన ప్రత్యేక విమానయం అక్కడే ల్యాండ్ అయింది. విమానం నుంచి వారు కిందకి దిగుతుండగా ఇంతలో భారీ శబ్దంతో బాంబు పేలింది. రన్వేకు సమీపంలో ఓ పక్కన పార్కు చేసిన కారును ఒక్కసారిగా పేల్చివేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా రాకెట్ బాంబు దాడికి పాల్పడినట్లు కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ బాంబు దాడిలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. పేలుడు అనంతరం కొంతమంది ప్రాణభయంతో ప్రవేశ మార్గాల వైపు పరుగులు తీశారు. ఇంతలో అక్కడ మరో బాంబు పేల్చారు. బాంబు పేలుడుకు సంబంధించిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లాటిన్ అమెరికన్ దేశ అత్యున్నత అంతరిక్ష పరిశోధన సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ రీసెర్చ్ చేత బ్రెజిల్లో పూర్తిగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి ఉపగ్రహం అమెజోనియా 1 భారత్ చేరుకుంది. ఎమిరేట్స్ స్కై కార్గో అమెజోనియా 1ను బ్రెజిల్లోని సావో జోస్ డోస్ కాంపోస్ నుండి చెన్నైకు చేరవేసింది. ఎమిరేట్స్ స్కై కార్గో దక్షిణ అమెరికా నుంచి అంతరిక్ష ఉపగ్రహాన్ని రవాణా చేయడం ఇదే మొదటిసారి. అమెజోనియా 1 శాటిలైట్ ను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రయోగించనుంది. అమెజోనియా 1 శాటిలైట్ ను బ్రెజిల్లోని
శావ్ జోసే దాస్ కాంపోస్ విమానాశ్రయం నుంచి చెన్నైకు బుధవారం విజయవంతంగా చేర్చినట్లు ఎమిరేట్స్ కార్గో విభాగమైన స్కై కార్గో వెల్లడించింది. ఈ శాటిలైట్ ను 2021 ఫిబ్రవరి ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు. అంతరిక్షానికి పంపే శాటిలైట్లు, ఇతర కీలక వ్యవస్థలను రవాణా చేయడంతో ఎమిరేట్స్ స్కై కార్గోకు విశేష అనుభవం ఉందని ఆ సంస్థ తెలిపింది. 8 సంవత్సరాల పరిశోధనలతో అమజోనియా 1 శాటిలైట్ పూర్తిగా బ్రెజిల్లోనే అభివృద్ధి చేశారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ పర్యావరణ వ్యవస్థ ఎలా ఉందో పరిశీలించడం ఈ శాటిలైట్ ప్రయోగ లక్ష్యం. ఇంత కీలకమైన శాటిలైట్ ను సురక్షితంగా రవాణా చేసేందుకు సంస్థ అతిపెద్ద బోయింగ్ 777 ఫ్రైటర్ ను ఎమిరేట్స్ వినియోగించింది. భారత అంతరిక్ష సంస్థ చైర్మన్ కె శివన్ పదవీకాలం మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ నియామక కమిటీ బుధవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇస్రో చైర్మన్ గా కె శివన్ జనవరి 14, 2022 వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఇది ఇస్రో చైర్మన్ గా స్పేస్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా మరో ఏడాది కాలం పాటు శివన్ కొనసాగిస్తూ ఆమోదం తెలిపింది. ఏకే కిరణ్ కుమార్ తర్వాత 2018 జనవరి 14న శివన్ చైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు. శివన్ ఇస్రో చైర్మన్ తో పాటు కార్యదర్శిగా కొనసాగుతున్నారు. చంద్రయాన్ 2 యాత్ర పూర్తి కావడంతో భావోద్వేగానికి గురైన శివన్ ప్రధాని మోదీ ప్రశంసలు సైతం అందుకున్నారు. అలాగే తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే అంశంలో భారత్ ఎప్పుడు ఎన్నో దేశాలకు ఒక గమ్యంగా మార్చడంలో శివన్ పాత్ర కీలకమైంది. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ముందుగా రాష్ట్రపతికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ వ్యవహారాల గురించి కోవింద్ కు మోదీ వివరించారని రాష్ట్రపతి సెక్రటేరియట్ వెల్లడించింది. కొత్త ఏడాది భారత ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును ఇస్తుందన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రధాని వ్యక్తం చేశారని పేర్కొంది. ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును 3వ విడత పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి వ్యక్తులు తమ ఆదాయ పన్ను రిటర్నులు జనవరి 10 వరకు ఎటువంటి ఆలస్యపు రుసుము లేకుండా దాఖలు చేసుకోవచ్చు. తమ ఖాతాలను ఆడిట్ చేసుకోవాల్సిన వ్యక్తులకు అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీల వివరాలను రిపోర్ట్ చేయాల్సిన వారు, అలాగే ఆడిట్ అవసరం ఉన్న వ్యాపార సంస్థలు, కంపెనీలకు జనవరి 31 వరకు ఉన్న రిటర్నుల గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించింది. ట్యాక్స్ ఆడిట్ నివేదికల సమర్పణకు జనవరి 15 వరకు తాజాగా అవకాశం కల్పించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటి వరకు ఐటీఆర్ల దాఖలలో తగ్గుదల కనిపిస్తుంది. దీంతో మరికొంత గడువు ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక వివాద్ సే విశ్వాస్ పథకం కింద డిక్లరేషన్ గడువును కూడా ప్రభుత్వం జనవరి 31 వరకు పొడిగించింది. వాతావరణ మార్పుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. మంచు వల్ల వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముందు వెళ్తున్న వాహనాలు కనిపించగా ప్రమాదాలు జరుగుతున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇక నిత్యావసరాలు అందించే వ్యాపారులు, కూరగాయల విక్రయదారులు, హోటల్ కార్మికులు తదితర వర్గాలు రోజువారీ పనులను ఆలస్యంగా ప్రారంభిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా 2 రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. మినుములూరులో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో 7.8, పాడేరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొమురం భీంలో 10 డిగ్రీలు, ఆదిలాబాద్ లో 10.6, సంగారెడ్డిలో 11, నిర్మల్ 11.8, రంగారెడ్డిలో 11.9, జయశంకర్, మంచిర్యాల 12.1, జగిత్యాల, ములుగులో 12.4, వికారాబాద్ లో 12.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యవసర సేవలకు సంబంధించిన 14 వాహనాలను, వీటితో పాటు అత్యవసర పోలీస్ సేవల కోసం మరో 36 వాహనాలు ప్రారంభించారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ కార్యక్రమం ద్వారా వీటిని ప్రారంభించారు. ఎటువంటి విపత్తు జరిగినా అన్ని ఉపకరణలు ఉండేలా 20 మంది ఎస్డీఆర్ఎఫ్ టీం వెళ్లేలా విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు చెందిన 14 వాహనాలు రూపుదిద్దుకున్నాయి. అత్యాధునిక వీడియో కెమెరాలతో సెంట్రల్ కమాండ్ రూమ్ కి ఇవి కనెక్ట్ కానున్నాయి. వీటి ద్వారా ఫీల్డ్ లో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి పోలీస్ శాఖ సత్వర నిర్ణయాలు తీసుకోనుంది. రైతు బంధు పథకంలో భాగంగా పెట్టుబడి సహాయాన్ని విడుదల చేయడంపై తెలంగాణ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుంది. యాసంగి సీజన్ కు సంబంధించి పంట సాయం కోసం రైతు బంధు పంపిణీకి సోమవారం నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. తొలి రోజు ఎకరం పొలం ఉన్న ప్రతి రైతు ఖాతాల్లో 5,000 చొప్పున నగదు జమ చేసింది. 3 రోజులుగా రైతు ఖాతాల్లో నగదు జమ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 42.33 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయం జమ అయినట్లు అధికారులు వెల్లడించారు. 59.11 లక్షల ఎకరాలకు పంట సాయం కింద 2,955.70 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. గురువారం 6.41 లక్షల మంది రైతులకు చెందిన 22.48 లక్షల ఎకరాలకు 1,123.78 కోట్లు జమ చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ ఎల్ఎన్టీ మెట్రో రైల్ లిమిటెడ్ అత్యధిక ప్రతిష్టాత్మకమైన ఏబీసీఐ అవార్డులను అందుకుంది. వెబ్ కమ్యూనికేషన్, ఆన్లైన్ క్యాంపెయిన్, ఇంటర్నల్ బ్రాడ్కాస్ట్, ఇంటర్నెట్ విభాగాల్లో ఈ అవార్డు లభించింది. ముంబైలో అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ కమ్యూనికేటర్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన 59వ వార్షిక అవార్డు నైట్ 2020లో ఈ అవార్డులను అందజేయనున్నారు. 1957 నుంచి వ్యాపార కమ్యూనికేషన్స్ ప్రొఫెషనల్స్ కోసం భారతదేశంలో అతిపెద్ద లాభాపేక్ష లేని సంస్థగా ఏబీసీఐ వెలుగొందుతుంది. వృత్తిని మరింత ముందుకు తీసుకువెళ్లడం, సమాజాన్ని బలోపేతం చేయడం, అంతర్జాతీయ నాయకత్వం ఏర్పాటు చేయడం అనే 3 ప్రధాన విభాగాల్లో బిజినెస్ కమ్యూనికేషన్స్, పబ్లిక్ రిలేషన్స్ ప్రొఫెషన్స్ ను ఏబీసీఐ నిర్మిస్తుంది. ఈ సందర్భంగా ఎల్ఎన్టీ మెట్రో ఎండీ సీఈఓ కేవీపీ రెడ్డి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఏబీసీఐ జాతీయ అవార్డులను అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డులు తమ బృందం కష్టం, ప్రయత్నాలకు నిదర్శనంగా నిలుస్తాయన్నారు. ప్రత్యేకంగా తమ కార్పొరేట్ కమ్యూనికేషన్ శాఖను అభినందిస్తున్నట్లు చెప్పారు. సృజనాత్మక వినూత్న ప్రచారాల ద్వారా హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు చేరువ కావడంతో పాటుగా ప్రయాణికుల సంఖ్య వృద్ధి సాధ్యమయ్యేలా చేశారన్నారు. మీరు చెక్ల ద్వారా చెల్లింపులు ఎక్కువగా చేస్తుంటారా? అయితే ఈ వార్త మీకోసమే. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్ చెల్లింపుల విషయంలో సరికొత్త విధానాన్ని తీసుకురానుంది. పాజిటివ్ పే సిస్టమ్ పేరుతో తీసుకురానున్న ఈ కొత్త విధానాన్ని జనవరి 1 నుంచి అమలు చేయనున్నారు. ఆర్బీఐ విడుదల చేసిన మార్గదర్శకాల ఆధారంగా ఈ కొత్త పేమెంట్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. ఇంతకీ ఈ పాజిటివ్ పే సిస్టమ్ అంటే ఏంటనేగా మీ సందేశం. 50,000 అంతకంటే ఎక్కువగా మొత్తం చెక్కుల ద్వారా చెల్లింపులు చేసే చెక్కులోని వివరాలను మరోసారి ధృవీకరించుకోవడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశం. పెద్ద మొత్తంలో చెక్లను అందించే వారి అకౌంట్ నెంబర్, చెక్ నెంబర్, అమౌంట్, చెక్ జారీ చేసే తేదీ, చెల్లింపుదారుని పేరు లాంటి వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని చెక్కు చెల్లింపులకు సంబంధించి మోసం, దుర్వినియోగ కేసులను తగ్గించేందుకు ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గతంలో తెలిపారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఉన్న హైదరాబాద్ సంస్థ ఒలెక్ట్ గ్రీన్ టెక్ మరో భారీ ఆర్డర్ను చేజెక్కించుకుంది. మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కు అనుబంధ కంపెనీ అయిన ఒలెక్ట్ తాజాగా 150 ఎలక్ట్రిక్ బస్సుల సరఫరాకై కాంట్రాక్ట్ పొందింది. దీని విలువ సుమారు 300 కోట్లు. 12 నెలల్లో ఈ బస్సులను సరఫరా చేస్తారు. ఫేమ్ 2 కింద 150 ఎలక్ట్రిక్ బస్సులపై పూణే మహానగర్ పరివార్ మండల్ ఇటీవల నిర్వహించిన టెండర్లలో ఎంఈఐఎల్ కు చెందిన మరో అనుబంధ కంపెనీ ఈబీ ట్రాన్స్ లోయెస్ట్ బిడ్డర్ గా నిలిచింది. ఈబీ ట్రాన్స్ ఈ బస్సులను ఒలెక్ట్ నుంచి కొనుగోలు చేసి పూణే మహానగర్ పరివారన్ మహామండల్ కు అద్దె ప్రాతిపదికన సరఫరా చేస్తుంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ దూరమైన విషయం తెలిసిందే. అయితే గాయం కారణంగా జట్టుకు దూరమైన రోహిత్ తిరిగి టీంతో కలవనున్నాడు. జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా 3వ టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కు రోహిత్ అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. తాజాగా 14 రోజుల తర్వాత రోహిత్ శర్మ సిడ్నీలో అడుగుపెట్టాడు. సిడ్నీలోని హోటల్లో ఉన్న తన సహచరులను రోహిత్ కలిశాడు. 3వ టెస్టులో రోహిత్ ఆడతారని ఇప్పటికే టీమిండియా కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నారు. ఇప్పుడు రోహిత్ సిడ్నీలో అడుగుపెట్టడంతో 3వ టెస్ట్ రోహిత్ ఆడడం కన్ఫర్మ్ గా కనిపిస్తుంది. మరోవైపు భారత్ చేతిలో ఓటమి పాలైన ఆస్ట్రేలియా తమ లోపాన్ని సరిదిద్దుకునే పనిలో పడింది. తొలి 2 టెస్టుల్లో నిరాశపరిచిన ఓపెనర్ జో బర్న్స్ ను జట్టు నుంచి తొలగించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కనున్న చిత్రం వాకిల్ సాబ్. బాలీవుడ్ చిత్రం పింక్ కు రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. 2020లో వేసవికి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం భావించినప్పటికీ కరోనా కారణంగా పరిస్థితులు తలకిందులయ్యాయి. ఈ క్రమంలోనే లాక్డౌన్ అనంతరం ఇటీవల ప్రారంభమైన వాకిల్ సాబ్ షూటింగ్ తాజాగా పూర్తయింది. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ రిలీజ్ గురించి ఇప్పుడు చాలా మంది అభిమానులు మాట్లాడుకుంటున్నారు. దీంతో సినిమా రిలీజ్ గురించి నట్టింట్లో పలు ఉపగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఉగాదికి కానుకగా వకీల్ సాబ్ ను విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నారట. ఈ మేరకు వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యే పెద్ద సినిమాల జాబితాలో వకీల్ సాబ్ ఉండవచ్చునని నెటిజన్లు అనుకుంటున్నారు. అజ్ఞాతవాసి తర్వాత దాదాపు 3 ఏళ్ల పాటు పవన్ సినిమాలకు దూరంగా ఉన్నారు. కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కు జోడీ శృతి హాసన్ కనిపించనున్నారు. అలాగే నివేతా థామస్, అంజలి కీలక పాత్రలో మెప్పించనున్నారు. వార్తలు ముగించే ముందుగా ముఖ్యాంశాలు మరోసారి. నూతన సంవత్సరం సందర్భంగా బోయినవారిపాలెంలో ఉత్సాహంగా పోలురాదా ఎడ్ల పోటీలు. ఎడ్ల పోటీలను తిలకించేందుకు తరలివచ్చిన ప్రజలు, గ్రామంలో పండుగ వాతావరణం. నూతన సంవత్సరం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆమంచీర్ట కార్యకర్తల సందడి. కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు. చీరాల సెయింట్ మార్క్ లూథరన్ చర్చిలో ఘనంగా నూతన సంవత్సర ప్రత్యేక ప్రార్థనలు. పెద్ద సంఖ్యలో ప్రార్థనలకు తరలి వచ్చిన క్రైస్తవ సోదరులు.
నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ సమర్పించిన వారు క్రిస్టల్ హోండా, సాల్మన్ సెంటర్, చీరాల.